హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పెళ్లి సంబంధం విషయంలో మొదలైన ఒక చిన్న వివాదం దాడుల దాకా వెళ్ళింది. అసలు ఏం జరిగింది ఈ బ్రేకింగ్ లో చూద్దాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగింది ఇది. పెళ్లి సంబంధం విషయంలో చిన్నగా వాగ్వివాదం చోటు చేసుకుని అది దాడుల దాకా వచ్చి ఆపై కేసుల దాకా దారితీసింది. ఏపీకి చెందిన రాజకీయ నేత ముత్తంశెట్టి కృష్ణారావు కుమార్తె పెళ్లి విషయం రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజేసింది. తమకు ఎక్కువ కట్నం కావాలంటూ పెళ్లి కొడుకు కుటుంబం అడిగింది. ఇప్పటికే చాలా కట్నం ఇచ్చాం, ఇంకా ఇవ్వలేమంటూ పెళ్లి కూతురు కుటుంబం తేల్చి చెప్పింది. దీంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీ పెళ్లి రద్దు చేసుకుంది. ఇది పెళ్లి కూతురు కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. అర్ధాంతరంగా పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కొడుకు కుటుంబంపై అనుచరులతో దాడికి పాల్పడ్డారు. భారీగా కట్ల కానుకలు తీసుకుని పెళ్లి రద్దు చేశారంటూ పెళ్లి కొడుకు పెండియాల సాయి అక్షయ్, తండ్రి సుధాకర్, తల్లి ఉషాపై దాడికి పాల్పడ్డారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు సుధాకర్ కంప్లైంట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో తన ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ పెళ్లి కూతురు తల్లి విజయ నిర్మల, ఆమెతో వచ్చిన వారిపై కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లి కొడుకు తండ్రి సుధాకర్ ఏం చెప్పారు? పెళ్లి ఇష్టం లేక క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ నెల 24న విజయ నిర్మల ఫోన్ చేసి 25 మందితో మీ ఇంటికి వస్తామని చెప్పారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేనని చెప్పాను. కానీ 75 మందితో వచ్చి ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. గేట్ని పగులగొట్టారు, వాచ్మెన్ని చితకబడ్డారు. విజయ నిర్మల, ఆమె కుమారుడు నా కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించారు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలతో చుట్టుపక్కల వారిని బెదిరించారు అండ్ ఇంట్లో ఉన్న వస్తువుల్ని, సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు సుధాకర్.